హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ బీరకాయ పెసరపప్పు కర్రీ చూపించబోతున్నాను. ముందుగా ఈ బీరకాయ కర్రీకి కావాల్సినవి బీరకాయ అండి. ఒక 1/2 కిలో బీరకాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. అలాగే ఈ బీరకాయ మీద ఉన్న తొక్కుని ఇలా కొంచెం తీసుకోండి, మరి మొత్తం తీసేయకండి. ఈ బీరకాయలోనే అంతా విటమిన్స్ అన్నీ ఉంటాయి. తొక్కు చాలా ఇంపార్టెంట్, ఎక్కువ తీయకండి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత ఒక చిన్న టమాటో, పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ. టమాటో ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు ఈ కర్రీలో. తర్వాత 1 కప్ పెసరపప్పు ఇలా ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని వాష్ చేసుకొని శుభ్రమైన వాటర్ వేసుకొని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనకి ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకుందాం. ఇక్కడ బీరకాయ కేవలం ఆయిల్లోనే ఫ్రై అవనిద్దాం, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఈ ఆయిల్ హీట్ ఎక్కాక పోపు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, పోపు వేసేసుకుందాం. 1 స్పూన్ పోపు వేసేసుకున్నాను. ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాం. ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇక్కడ ఆనియన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు కొంచెం ఆనియన్స్ని ఇలా పక్కకు అనుకునేసి కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇలా పసుపు ఎందుకు వేస్తున్నాను అంటే పసుపు కర్రీలో ఇంపార్టెంట్ అండి. అలాగే పసుపు కొంచెం ఫ్రై అయితే కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం మగ్గేసాయి. ఇప్పుడు బీరకాయ వేసేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలియబెట్టుకుందాం. మళ్ళీ ఈ బీరకాయ చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. ఈ బీరకాయని మనం చాలా తక్కువ కొంటుంటాం, చాలా తక్కువగా దొరుకుతుంటుంది కూడా. ఈ సమ్మర్లోనే ఎక్కువ దొరుకుతుంది బీరకాయ. ఈ బీరకాయ పిల్లలకి పెద్దలకి చాలా హెల్త్ ఇస్తుంది. అలాగే ఈ బీరకాయని ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు లేదా జలుబు చేసినప్పుడు ఈ బీరకాయని తీసుకోండి, ఫీవర్ కూడా త్వరగా తగ్గుతుంది. అలాగే మనకి ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఈ బ్లడ్ సెల్స్, అలాగే ఇలా కొంచెం నీరసము ఇలా వస్తుంటుంది కదా, బ్లడ్ సెల్స్ తగ్గిపోవడము, నీరసం రావడము, ఇలాంటివి ఈ బీరకాయ చాలా హెల్ప్ చేస్తుంది. తొందరగా బ్లడ్ సెల్స్ని ఇస్తుంది, అలాగే నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. పిల్లలకి కానీ ఎవరైనా మోషన్ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో, డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న ఈ బీరకాయ చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు ఈ బీరకాయలు మగ్గే వరకు మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కడాయి పెట్టుకుంటూ ఉండండి. చూడండి కొంచెం మగ్గుతుంది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం. ఒకసారి కలిగి పెట్టుకుందాం మొత్తం. ఈ బీరకాయ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు.
అందులో ఈ బీరకాయ పెసరపప్పు బాడీకి చాలా అంటే చాలా కూల్గా ఉండేలా చూస్తుంది బాడీని. ఈ సమ్మర్లో తీసుకోవడం ఇంకా మంచిది. ఇప్పుడు ఇంకొకసేపు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాము. చూడండి, బీరకాయలు వాటర్ కూడా ఫామ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు టమాటో వేసేద్దాం. మొత్తం ఒకసారి కలిపెట్టుకోండి. ఈ టమాటా ఎందుకు ఇప్పుడు వేసాను అంటే, ఈ టమాటా బీరకాయ ఈవెన్గా కుక్ అవుతుంది, అందుకని టమాటాను కొంతసేపు ఆగి వేసాము. ఇప్పుడు ఇంకొక 2 minutes కుక్ అవనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, టమాటో కూడా ఈవెన్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు పెసరపప్పు వేసేసుకుందాం. ముందుగా ఒకసారి కొంచెం కారము అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. కారం ఎక్కువ వేసుకోవద్దండి, ఈ సమ్మర్ టైంలో కొంచెం కారం తగ్గించి తినండి. అలాగే మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, కొంచెం కారం చూసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్. ఈ ధనియా పౌడర్ కూడా కేవలం ఫ్లేవర్ కోసమే, ఆప్షనల్ ఇది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపెట్టేసుకొని పెసరపప్పు వేసేసుకుందాం. మనం పెసరపప్పుని వాటర్తో పెట్టుకున్నాం కదా, ఇలా మొత్తం వేసేసుకోండి వాటర్తో సహా. ఎందుకంటే మొత్తం బాయిల్ అయ్యి వాటర్ అంతా ఇంకిపోయి మన కర్రీ అంతా చిక్కబడేదాకా బాయిల్ అవ్వాలి. పెసరపప్పు కూడా కొంచెం ఉడకాలి కదా, అందుకని మొత్తం వేసేసుకున్నాను. మీకు మార్కెట్లో కానీ బీరకాయ దొరికితే అస్సలు వదలొద్దండి, మాకు చాలా రేర్గా దొరుకుతుంది. సో ఈ బీరకాయని మీకు వీలైనన్ని సార్లు తినండి. సమ్మర్ కదా, చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఈ బీరకాయ వేడి వేడి రైస్లోకి అలాగే చపాతీ పుల్కా వీటిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మరీ హై కాకుండా లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 minutes బాయిల్ అవనిద్దాం. మధ్య మధ్యలో ఒకసారి మూత తీస్తూ చూసుకుంటామండి. ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దాం. చూడండి, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిగి పెట్టేసుకొని చూడండి, మొత్తం కుక్ అయిపోయింది. పెసరపప్పు ఈవెన్గా, అలాగే బీరకాయ టమాటో అన్నీ కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇంతే అండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత డెలిషియస్గా కర్రీ ప్రిపేర్ అయిపోయిందో. ఇప్పుడు ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇది ఆప్షనల్. మీకు నచ్చినట్టయితే ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.